ఎల్లారెడ్డి ప్రజల గుండెల్లో గుడిగట్టుతున్న నాయకుడు, మరి రాబోయే కాలానికి కాబోయే మినిస్టర్ గారు మన గ్రామానికి విచ్చేసిన సందర్భంగా వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ వారితో పాటు వచ్చిన మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. అన్న, ఈరోజు శుభ సాయంత్రం వేళ ఇంతకుముందు మనము భూమి పూజకు వచ్చినప్పుడు కూడా ఇదే టైంకి వచ్చినాము. ఈ టైంలో ఏదో మంచి ముహూర్తమే ఉన్నట్టున్నది. ఈ ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలోనే చద్మల్ తాండా అనేది ఫస్ట్ బూత్. మేము లక్ష్మమ్మ టెంపుల్ దగ్గర వచ్చినప్పుడు నేను 2 కోట్లు కావాలని అడిగితే అందరూ నవ్విర్రు. కానీ ఇప్పుడు అదే విధంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పుడు 60-70 లక్షల వరకు చేరుకున్నది. కానీ 2 కాదు 4 కోట్లు వచ్చేటట్టే కనిపిస్తుంది. మీరు మాట ఇచ్చారు కాబట్టి, మడమ తిప్పని నాయకులు ఉన్నారు కాబట్టి అట్టి పని మా గ్రామ పంచాయతీలో మొత్తం బురదనే ఉన్నదన్న. మీకు అన్ని విషయాలు తెలుసు. ఆ బురద తీయవలసింది కూడా కోరుతున్నాను. ముఖ్యంగా చత్మల్ టు మంచిపరోడ్ ఇది 4 సీఎంలు పోయారన్న. 4 సీఎంలు హామీ ఇచ్చిపోయారు వాళ్ళు స్వతహాగా, కానీ ఇప్పటి వరకు కూడా కాలేదు. ఇదే విషయం మొన్న లక్ష్మమ్మ టెంపుల్ దగ్గర కూడా చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తున్నాము. ఇక ముందు కూడా వస్తే కూడా అదే మాట చెప్తాము. ఎందుకంటే అది బాగా ఇంపార్టెంట్, మన కాన్స్టిట్యున్సీగా బాగా ఇంపార్టెంట్. ఆ రోడ్డుపై ఇద్దరు శ్రద్ధ తీసుకొని తొందరగా శాంక్షన్ చేయాలని కూడా ప్రజల తరఫున ఈరోజు కోరుకుంటున్నాం. అదేవిధంగా చత్మల్ టు పరమేశ్వర్ లింక అక్కడ ఒక 10 నివాసాలు కుటుంబాలు ఉంటాయి. అక్కడ ఈ 3.5 కిలోమీటర్ రోడ్డు ఉందన్న. మొత్తం పట్టభూమిలో నుంచి ఉన్నది, ఎటువంటి ఫారెస్ట్ లేదన్న. అక్కడ రాకపోకలు కూడా చాలా ఇబ్బంది ఉన్నాయి. ఆ గ్రామస్తులు కూడా తీర్మానం చేసుకున్నారు, మన తాండకు మదన్ మోహన్ తాండా అని పేరు పెట్టుకుంటామని కూడా తీర్మానం చేసుకున్నారు. ఆ విషయం కూడా మీకు తెలుసన్న. ఆ రోడ్డు ఈ రోడ్డు 2 శాంక్షన్ చేసినట్లయితే పెద్ద మేజర్ ప్రాబ్లంలు అన్ని పోతాయి. ఇక చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి మీకు ఎప్పుడైనా మీ దృష్టికి తీసుకొస్తుంటాము. అవి కూడా మీరు తీరుస్తున్నారు, చాలా సంతోషము. ఇక ముందు కూడా ఫస్ట్ బూత్ ఫస్ట్ ప్రయారిటీలో వచ్చి ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలోనే అత్యధిక నిధులు వచ్చిన ఏదైనా గ్రామ పంచాయతీ ఉన్నదంటే అది చత్మల్ తాండానే ఉండాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు.